నమస్తే అండి. వెల్కమ్ టు శ్రీమతి కె సత్యవతి ఛానల్. మానస్ సరోవర యాత్ర గురించి వీడియోస్ చేసుకుంటున్నాం కదండి. ఇంకా చివరి వీడియోలోకి వచ్చేసాము. ఓం నమ శివాయ. 12వ తారీఖు మంగళవారము. సాగా నుండి కేరుంగు కాఠ్మండు తిరుగు ప్రయాణం. కేరుంగు సరిహద్దు దాటి తిరిగి నేపాల్లోకి ప్రవేశించి కాఠ్మండు చేరుకున్నాము. ప్రయాణం సమయం 7 గంటల నుంచి 8 గంటలు పట్టిందండి. కాఠ్మండూలో ఆ రాత్రి ఉన్నాము మంగళవారం నాడు. మళ్ళీ విశేషంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే అండి, మేము గిరి ప్రదక్షిణ మొదటి రోజు చేసి మరుసటి రోజు ఉదయం రూమ్కి వచ్చిన తర్వాత వీడియోలో బ్రహ్మపుత్ర నది టచ్ చేసుకుంటూ వచ్చాము. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు వీడియోలో. అక్కడ భోజనాలు కూడా మేము చేసాము. ఆ నది బ్రహ్మపుత్ర నది కూడా దర్శనం అయిందండి మాకు. అది మెన్షన్ చేయలేదు ఆ వీడియోలో. తప్పకుండా వీడియో చేసేటప్పుడు తప్పకుండా చూడండి. ఇప్పుడు గిరి ప్రదక్షిణ చేసుకుని మరుసటి రోజు ఉదయం చెప్తున్నాను కదండి, అక్కడికి మేము అష్టపది దగ్గరికి, అష్టపది అనే చోటుకి తీసుకెళ్లారు. అక్కడ చాలా కాస్మెటిక్ ఎనర్జీ ఉందండి. దాని గురించి 5-6 వాక్యాలు చెప్తాను. అష్టపది అంటే ఏంటి అని. స్వామివారికి కైలాసానికి సంబంధించి 4 ముఖాలు. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ 4 దిశలు ఉంటాయండి. గిరికి కైలాసగిరికి 4 ద్వారాలు ఉంటాయి. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణము. ఈ 4 ముఖాల నుండి మనము దర్శనం చేసుకుంటాము. పక్కనే నందీశ్వరుడు కనిపించుచున్నాడు. అంటే మనం ఏ భావనతోటి మనం చూస్తే అండి ఆ గిరిని ఆ భావనతోటి మనకు తప్పకుండా దర్శనమిస్తాడు. ఆ కైలాసగిరిలో ఒకరు నందీశ్వరుడు అంటారు, ఒకరు శివుడు అంటారు. అలాగ మనకి ఏ భావనతోటి అంతర్ముఖంతో మనము కళ్ళతోటి చూస్తే అండి, ఏ దేవుడికి మనకు అనుకున్నామో ఆ దేవుడి దర్శనం తప్పకుండా గిరి మీద మనకు కనపడుతుందండి. స్వామివారికి 3వ కన్ను కూడా కనపడుతుంది. అనేక మంది భక్తులు, అనేక భావనలు. జాగ్రత్తగా చూస్తే ఓంకార దర్శనం కూడా జరుగుతుంది. ఇది దక్షిణముఖ ద్వారము. ఎక్కడండి దక్షిణముఖ ద్వారం? ఎక్కడండి? అష్టపది అనే చోటు. అక్కడ పితృదేవతలు కూడా తరిస్తారు. యమబాధల నుండి కూడా తొలగిపోతాయి. అపమృత్యు దోషాలు కూడా తొలగిపోతాయి. దీర్ఘకాలిక రోగాలు కూడా తొలగిపోతాయి. ఇది పార్వతీ పరమేశ్వరులను కూడా దర్శించుకోవచ్చు. ఎక్కడండి? అష్టపది అన్న చోటు నుంచి మనకు కైలాసగిరి కనపడుతుంది కదండి. ఆ కైలాసగిరి గురించి మనము ఇప్పటివరకు ఏ రూపాల్లో మనకు కనపడింది అక్కడ మనకి తెలుస్తాయండి. ఈ అష్టపది అనేది చాలా కాస్మెటిక్ ఎనర్జీ ఉంటుందండి. అక్కడ కూర్చొని మేము 10 నిమిషాలు కూడా మెడిటేషన్ చేసామండి. అంత సెంటర్ ఆఫ్ పాయింట్ అనమాట అండి. అది ఆ మధ్యన పాయింట్ అనమాట అండి. అది అక్కడ చాలా ఎనర్జీ ఉంటుంది. అది చాలామంది గిరి ప్రదక్షిణ చేసుకోలేని వాళ్ళు ఈ అష్టపది దర్శనం చేసుకున్నా కూడా అదే ఫలితం దొరుకుతుందని చెప్తారు పెద్దలు. అందువల్ల తప్పకుండా మేము అందరం దర్శనం చేసుకొచ్చామండి. ఈ వీడియో చూసి మీరు కూడా దర్శనం చేసుకుని తప్పకుండా ఎలాగుందో చెప్పండి, కామెంట్ రాయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.